వాస్తవానికి గతంలో కేసీఆర్ గారు కూడా ఒకటే చెప్పారండి. ఈటెల రాజేందర్ గారిని సస్పెండ్ చేసినప్పుడు పార్టీకి ఎవరు అతిథులు కాదండి. పార్టీలో ఎవరు పార్టీని ధిక్కరించినా వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అది ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా సరే అని. ఇప్పుడు కాదండి, అప్పుడు హరీష్ రావు గారిని తీసేసినప్పుడే క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇప్పుడు కవిత హరీష్ రావును మెయిన్‌గా టార్గెట్ చేసి మాట్లాడింది. దాని గురించి నిజంగానే హరీష్ రావు కావాలనే ఇదంతా చేసిండు అనుకోవచ్చా? లేదండి, అది క్లియర్‌గా ప్రజలందరికీ తెలుసు. చాలామంది ఇప్పటికే ఆ మెసేజ్ అనేది చాలామంది క్లియర్‌గా అర్థమైపోయింది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికును, కవితకు ఈరోజు కాదండి, 2004 నుండి వాళ్ళకి అనేక బిజినెస్‌లో వాళ్ళకు పరిచయాలున్నాయి. సో, వాళ్ళ బిజినెస్ పరిచయాల వల్ల, వాళ్ళకున్న సన్నిహిత సంబంధాల వల్ల వాళ్ళు ఏ విధంగా మరి కవితకు మరి ఏం చేశారు అనేది ఇంకా తెలవాల్సి ఉంది. కాకపోతే కవితనైతే చాలా వరకు మోటివేషన్ చేసి హరీష్ రావుని టార్గెట్ చేయండి, మిమ్మల్ని లిక్కర్ కేసులో వదిలేస్తామన్నారా, లేకుంటే ఏ విధంగా వాళ్ళని మోటివేషన్ చేశారో తెలియదు. సో, మొత్తానికైతే కవిత అనేది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఒక కీలుబొమ్మగా మారిందని అయితే క్లియర్‌గా అర్థమవుతుంది.